ఈరోజు దూరగా ఉండే టమాటాలతో టమాటా పచ్చడి తయారు చేద్దాము. దానికి కావాల్సినవి పల్లీలు, వెల్లిపాయలు, అల్లం ముక్క, పుదీనా, చింతపండు, పచ్చిమిరపకాయలు, కొంచెం జీడిపప్పు, కరివేపాకు. పచ్చిమిరపకాయలని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి కొంచెం నూనె వేసి. అలాగే అల్లం ముక్క, ఎల్లిపాయ, చింతపండు, పుదీనా కూడా వేసి వేయింపుకోవాలి. తర్వాత అది తీసిపెట్టి టమాటా ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకొని అవి కూడా వేపుకోవాలి కొంచెం ఉప్పు వేసి. జాడీలో పల్లీలు, జీలకర్ర వేసి కచ్చాపిచ్చగా చేయాలి. తర్వాత పచ్చిమిరపకాయలు వేపుకునేవి కూడా వేసి కచ్చాపిచ్చగా చేయాలి. టమాటా ముక్కలు లైట్గా వేపుకోవాలి, ఎక్కువ వేపకూడదు. అలాగే కొంచెము మెంతం పొడి వేసి టమాటా ముక్కలు కూడా వేసి కచ్చాపిచ్చగా చేయాలి. రివర్స్లో తిప్పాలి ఎప్పుడు మిక్సీ అయినా సరే. తర్వాత తాలింపు నూనె వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని కొంచెం జీడిపప్పు కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంగువ, పసుపు వేసేసి తర్వాత మనం మిక్సీ చేసుకున్న మిశ్రమం వేసేసి మంచిగా కలుపుకోవాలి. ఇది వేడివేడి అన్నంలో పెట్టుకొని ముద్ద